హాయ్ గైస్, టుడేస్ డే 6 ఇన్ అవర్ 30 days HTML సిరీస్. సో గైస్, ఇప్పటివరకు మనం అయితే HTML అంటే ఏంటి, ఎలిమెంట్స్ అంటే ఏంటి, ట్యాగ్స్ అంటే ఏంటి, అట్రిబ్యూట్స్ అంటే ఏంటి ఇవన్నీ డిస్కస్ చేసాం. కానీ చాలామందికి ఇంకా HTML ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలి, HTML ఫైల్ని ఎలా రన్ చేయాలి, అవుట్పుట్ ఎలా చూడాలి కూడా తెలియదు. ఇవన్నీ తెలియకుండా ఇన్ని తెలిసి లాభం ఏముంది? సో గైస్, ఒకవేళ ఇవన్నీ మీకు తెలియకపోతే ఈ వీడియో మీకోసం గైస్. ఎక్కడ స్కిప్ చేయండి, లాస్ట్ వరకు చూడండి. అసలు ఎలా ఫైల్ క్రియేట్ చేయాలి, ఎలా రన్ చేసి అవుట్పుట్ చూడాలో ఈ వీడియో మనం డిస్కస్ చేద్దాం గైస్. మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? కమ్ గైస్. హాయ్ గైస్, మనమైతే ఇప్పుడు ఒక HTML ఫైల్ని క్రియేట్ చేసి అవుట్పుట్ ఎలా చూడాలో చూద్దాం గైస్. వితౌట్ ఇన్స్టాల్ ఎనీ సాఫ్ట్వేర్. అసలు మీ సిస్టంలో ఎలాంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయకుండా మనం HTML ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ అవుట్పుట్ ఎలా చూడాలో చూద్దాం గైస్. దానికైతే మీరు 3 steps అయితే ఫాలో అవ్వాలి గైస్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీ సిస్టంలో మీరు నోట్ ప్యాడ్ని అయితే ఓపెన్ చేయండి గైస్. సో ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏదైతే HTML కోడ్ రాయాలనుకుంటారో ఆ కోడ్ మొత్తం ఇక్కడ రాయండి గైస్. రాసిన తర్వాత ఆ ఫైల్ని సేవ్ చేయండి గైస్. కంట్రోల్+S క్లిక్ చేయగానే మనకి ఇలా కనబడుతుంది గైస్. ఇక్కడ మీరు ఆ ఫైల్కి నేమ్ ఇవ్వండి గైస్. ఓకేనా? మీరు ఏదైతే పాత్ర సెలెక్ట్ చేయాలనుకుంటారో ఆ పాత్ర ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఆ ఫైల్ నేమ్ ఇవ్వండి గైస్. సో ఇక్కడ సెకండ్ స్టెప్ గైస్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ ఫైల్ని మీరు .html అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలి గైస్. అదర్వైజ్ మనకి HTML ఫైల్ అనేది క్రియేట్ అవ్వదు. అండ్ సెకండ్లో మనకి ఆల్ ఫైల్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి గైస్. ఓకేనా? సో సేవ్ అని కొట్టగానే మనం చూడండి గైస్, ఇక్కడ నేను ఏదైతే ఫైల్ నేమ్ ఇచ్చానో sample.htmlతో మనకి ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇది సెకండ్ స్టెప్ గైస్. థర్డ్ స్టెప్ వచ్చేసి మనం ఏదైతే పాత్రలో మన ఫైల్ని సేవ్ చేసామో అక్కడికి వెళ్ళి మనం ఓపెన్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది గైస్. చూడండి, నేను డెస్క్టాప్లో ఓపెన్ చేసాను కాబట్టి డెస్క్టాప్లో మనకు ఫైల్ అనేది కనబడుతుంది గైస్. చూడండి, మనకు అవుట్పుట్ అయితే వచ్చేసింది. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ గైస్. మీరు ఇన్స్పెక్ట్ కూడా చూసుకోవచ్చు గైస్. చూడండి, మనకి ఇన్స్పెక్ట్ కూడా చూస్తుంది. సో మనకి డామ్ ట్రే అయితే క్రియేట్ అయిపోయింది గైస్. మీరు ఒకవేళ ఏమైనా చేంజెస్ చేసుకుని మళ్ళీ అవుట్పుట్ చూడాలంటే సేమ్ ప్రాసెస్ గైస్. మీరు నోట్ ప్యాడ్లోకి వచ్చి ఏమైనా చేంజెస్ చేసి కంట్రోల్+S కొట్టండి గైస్. కంట్రోల్+S కొట్టుకుని ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి గైస్, మనకి రీఫ్రెష్ చేస్తే సో మనం ఏదైతే చేంజెస్ చేసామో ఆ చేంజెస్ అనేది మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది గైస్. చూడండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. సో గైస్, దట్స్ ఇట్ గైస్. చాలా ఈజీ గైస్. ఇలా మీరు ఎలాంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోకుండా మీరు మీ సిస్టంలో అయితే నోట్ ప్యాడ్ సహాయంతో HTML ఫైల్ని క్రియేట్ చేసుకుని అవుట్పుట్ చూడదు గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి గైస్. అలా కాదన్నా నాకు VS కోడ్లో నాకు ఎలా రన్ చేయాలో తెలియదు, లేకపోతే నా దగ్గర సిస్టంలో ఏదైనా నాకు మొబైల్లో ఎలా రన్ చేయాలో తెలియదు చెప్పన్నా అంటే గైస్, ఆల్రెడీ నేను VS కోడ్లో ఎలా రన్ చేయాలి, మొబైల్లో HTML ఫైల్ని ఎలా రన్ చేయాలి, అవుట్పుట్ ఎలా చూడాలని నేను ఒక ఫుల్ లెంత్ వీడియో చేశాను గైస్. మన ఛానల్ అయితే అవైలబుల్గా ఉంది. సో అండ్ లేకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను గైస్. సో గో అండ్ వాచ్ గైస్. That's it guys. If you want to know more about this topic, please check my description guys. If you have any doubts, please comment guys. If you like my content, please like, share guys. If you don't forget to subscribe my channel guys. Why not you? Bye guys.